వెల్కమ్ బ్యాక్. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను దుష్టశక్తులు ధ్వంసం చేసి వెనకబడిన వర్గాల వారి మనోభావాలను దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించాలని బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బుద్ధా నాగేశ్వరరావు చెప్పారు. ఫిబ్రవరి 2న బీసీల నేత స్వర్గీయ పలగాని ప్రభాకర్ రావు 2వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని పేదలకు వస్త్రదానం చేస్తామని చెప్పారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ నిర్వహించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ బీసీలకు అన్యాయం చేస్తుందని, బీసీ భవనం నిర్మించడంలో ప్రభుత్వం విఫలమైందని, దీనిపై రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఈ సందర్భంగా బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బుద్ధా నాగేశ్వరరావు మాట్లాడుతూ అమలాపురంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడం చాలా దారుణమని చెప్పారు. స్వతంత్ర పోరాటంలో కూడా అతని భాగస్వామ్యం ఉంది. అట్లాగే రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాలకు ఆరాధ్య దేవుడు అలాంటి వ్యక్తి యొక్క విగ్రహాల ధ్వంసం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఆ దోషుల్ని వెంటనే కఠినంగా శిక్షించాలి. విగ్రహాలు ఎక్కడైతే తొలగించారో అది ప్రభుత్వం వెంటనే పూనుకొని ఆ విగ్రహాలను పునర్నిర్మించాలని చెప్పానని బీసీ ఐక్యతకి డిమాండ్ చేస్తుంది. ఈ తక్షణంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో కలెక్టర్ ఆఫీసులు ముట్టడి చేస్తామని చెప్పానని బీసీ ఐక్యతగా హెచ్చరిస్తుంది. పలగాని ప్రభాకర్ రావు 2వ వర్ధంతి వేడుకలను ఫిబ్రవరి 2న నగరంలో ఘనంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. కీర్తిశేషు పలగాని ప్రభాకర్ గారి 2వ వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో అనేక చోట్ల జరుగుతున్నాయి. జిల్లాలో కూడా అనేక చోట్ల జరుగుతున్నాయి. నగరంలో ముఖ్యంగా నగరంలోకి వచ్చేప్పటికి ఆ రోజున పలగాని ప్రభాకర్ గారి విగ్రహం దగ్గర ఘనంగా నివాళులు అర్పిస్తూ పేదలకు వస్త్రదానం, అన్నదానాలు జరుగుతూ ఉన్నాయి. పేదలకి వస్త్రదానం చేయడం జరుగుతుంది. నగరంలో పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు, పళ్ళు పంపిణీ, ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది.